హాయ్ ఫ్రెండ్స్, అడ్డంగా అడ్డగాడిలో వచ్చాను ఏంటని చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, నిలువుగా నిలబడి అడుగుతుంటే ఎవడో పట్టించుకోవట్లేదు. అందుకే ఇలా అడ్డంగా వచ్చి అభ్యర్థిస్తున్నా. ఈ వీడియోని ఇప్పుడే లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. సార్ కరెంట్ బిల్ నాకు వద్దయ్యా, వెళ్ళిపో. వద్దంటాడేంటి సార్? ఇది మీ ఇంటి కరెంట్ బిల్లే సార్. అబ్బబ్బబ్బబ్బా, ఏంటయ్యా పొద్దున్న నీ గొడవ? కరెంట్ బిల్ కట్టండి సార్. ఎంత? 999 రూపాయలు సార్. ఒక్క రూపాయి ఎందుకే తగ్గించావు? అది కూడా వేసి. సారీ సార్, నేను వేద్దాం ఉన్నది పడట్లేదు, ఆన్లైన్ కదా. ఆహా, సంతోషం. అయ్యగారు పాల బిల్ అండి. ఎంత? 1900 అండి. ఆ 100 రూపాయలు ఎందుకు తగ్గించావయ్యా? అది కూడా వేసి 2000 రౌండ్ ఫిగర్ తీసుకోలేకపోయావా? వర్క్ ఎథిక్స్ అండి బాబు, ఎక్స్ట్రా డబ్బులు నేను కలపా. లీటర్ పాల్లో 2 లీటర్లు నీళ్లు కలపడం ఎత్తిక్సా? అయ్యి బాబు, రూపాయలండి అవి. ఎక్కడ పాలలో నీళ్లు కలిసిపోతాయని గేదెకి కూడా నీళ్లు పట్టించమండి బాబు. ఆ డబ్బులు కొద్దిగా ఇచ్చేయండి బాబు, వేరే ఇళ్ళలో పాలు వేసుకోవాలి. సర్లే, ఇదిగో తీసుకో. ఏండే ఏండే నీకేం కావాలి బాబు? న్యూస్ పేపర్ బిల్లు కావాలండి. న్యూస్ పేపర్ బిల్లా? ఎంత? 260 రూపాయలు. 260 రూపాయలా? అసలు ఎందుకు ఇవ్వాలయ్యా నీకు 260 రూపాయలు? ఏనాడైనా ఒక్క మంచి న్యూస్ వచ్చిందా అందులో? ఎంతసేపు ఆడు వచ్చాడు ఇటు చచ్చాడు అనుకుంటాను. ఏంటంటే న్యూస్ పేపర్ లో మంచి న్యూస్ రాకపోతే నాకు డబ్బులు ఇవ్వరా? నా డబ్బులు నాకు ఇచ్చేయండి, పోతాను. నువ్వు కాదురా, మీకు డబ్బులు ఎత్తా నేను పోయేలా ఉన్నాను. తీసుకో. ఏమైంది లక్ష్మి, అలా పిచ్చిదాన్ని ఎగురుతున్నావు? ఎండాకాలం వచ్చిందండి. ఎండాకాలం వస్తే ఆనందపడుతుంది తింగరది. ఎండలంతా పెరిగిపోతూ ఉంటే ఆనందపడతావేంటి లక్ష్మి? అదేనండి, ఎంచక్క బట్టలు త్వరగా ఆరిపోతాయి. వడియాలు పచ్చళ్ళు పెట్టేసుకోవచ్చు. వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టక్కర్లేదు. ఎండలు మండిపోతుంటే ఆనందపడే వాళ్ళు కూడా ఉన్నారా? అవును నాన్నగారు, ఎంచక్క నేను ఏసీ వేసుకోవచ్చు. నేను బెల్ట్తో వేసుకోవచ్చు. ముందు బయటికి వెళ్ళి బండి తోడు. సరే నాన్నగారు. నీకోసం నే వేచున్న మాటాడే ఓ బుజ్జి తల్లి. రే జగన్నాథం, ఎవరు? నేనరా, నీ ఇన్నర్ని. ఇన్నరా? ఆడేవాడు నేనే. నీ ఇన్నర్ వేరు, అంతరాత్మని. ఓహో, నువ్వా? ఎలాగున్నావు? నీ పుణ్యమా అని నీ అంతరంగంలోనే అంతమైపోయేలా ఉన్నా. ఏమైంది? నేనేం చేసా? ఏం చేసావా? బిల్లని చేపికి చిల్లు పెట్టేస్తున్నా కామ్గానే ఉన్నావు. ట్రిప్కి వెళ్తున్నావు, రిప్ అయిపోతున్నావు. బిజినెస్లు పెట్టి బొక్కలెట్టేసుకుంటున్నావు. నీ ఖర్చులు చూస్తుంటే నా కళ్ళు తిరుగుతున్నాయిరా. అంటే ఓ 4 రాళ్ళు వెనకేసుకుందామని. వెనక్ కాదురా, నెత్తినేసుకుంటున్నావు. ఇలా రోజు మెంటల్ టార్చర్ పెట్టే బదులు ఒకేసారి చంపేరా, పోతాను. అయినా ఏమైపోయిందని ఇప్పుడు ఎందుకంత అలా రియాక్ట్ అవుతున్నావు? ఇప్పుడేం అవ్వలేదు, కానీ ఫ్యూచర్ మొత్తం పంచర్ అయిపోతుంది. అదెలా? ఎలా? అమ్మా ఆకలేస్తుంది, ఏమైనా వండి పెట్టవే. తిని 4 రోజులైంది. వండాలని నాకున్నా, వండడానికి ఏం లేవురా. అదేంటమ్మా? మీ నాన్న కొంతైనా డబ్బులు దాచుంటే ఇప్పుడు సామాన్లు కొనడానికి డబ్బులు ఉండేవిరా. ఎందుకు నాన్నగారు అలా చేశారు? ఏంటమ్మా నువ్వు రీఫుల్తో ఏదో రాసుకుంటున్నావు? మీరు కొంచెమైనా డబ్బులు దాచుంటే నేను 10తో రాసుకుందును, కానీ ఇప్పుడు ఈ రీఫ్లే దిక్కు. ఎందుకు డాడీ ఇలా చేసావు? అగ్గు నాతో పాటు రాయలా. ఎక్కడికి పంకు? ఇద్దరం కలిసి అన్నిళ్ళకి తిరిగి కూరలు అన్నం అడుక్కుందాం. చిచ్చి, నేను చచ్చినా పని చేయను. ప్లీజ్ నాన్నగారు, మీరు ఈ పని చేయకపోతే నేను చచ్చేలా ఉన్నాను. అడుక్కోవడం పని ఏంట్రా? నేను చేయను. పిల్లల కోసమైనా అడుక్కోండి ప్లీజ్. డాడీ రీఫిల్ రాలేకపోతున్నా, ప్లీజ్ అడుక్కోండి. ప్లీజ్ ప్లీజ్ నాన్నగారు, అడుక్కోండి. ప్లీజ్ ప్లీజ్ అండి, అడుక్కోండి. నన్ను వదిలేండి బాబోయ్. వద్దు, నాకు ఈ బతుకొద్దు. వద్దంటే సరిపోదు, మరి ఏం చెయ్యాలి? పద్ధతి మార్చుకోవాలి. ఖర్చును అదుపు చెయ్యాలి, డబ్బును పొదుపు చెయ్యాలి. కానీ ఇదంతా నేను చేయగలనా? ఎందుకు చేయలేవు? నీ శక్తిని నువ్వు మర్చిపోయావు. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు. నేనా? ఎస్, నువ్వెవరు? పిసినిగొట్టు జగన్నాథం. మామిడి పళ్ళని సగం రేటుకి పేరవాడిన వీరుడివి. కూరగాయల రేటుని క్రూరంగా తగ్గించిన వాడి. ఓకే, నా కళ్ళు తెరిపించినందుకు థ్యాంక్స్. ఇది నేను చేయాల్సిన యుద్ధం. ఇక నువ్వు లోపలికి పో. ఇక ఇంట్లో పొదుపు స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది. రే ఏం నాన్నగారు?
ఏటి నాన్నగారు వీడియో పాస్ చేసినట్టు అలా అయిపోయారు? ఇంకేమైనా మర్చిపోయామో గుర్తు చేసుకో. ఆ, కొంచెం వేడి పెరిగిందండి, కొన్ని రోజులు మేనేజ్ చేసి ఏసీ వేయడం స్టార్ట్ చేయాలి. ఇంకేమైనా మర్చిపోయామో గుర్తు చేసుకో. టిఫిన్ చేసేసా, ఆఫ్టర్నూన్ లంచ్ ఏ ఉండాలో చెప్పేసా, సాయంత్రం సినిమా ఏం చూడాలో కూడా డౌన్లోడ్ చేసుకున్నా. ఇంకేమున్నాయి అబ్బా? ఇంకేం లేవు నాన్నగారు. నాన్నగారు అసలు సెట్ అవ్వలేదు మీకు. అబ్బా, ఎందుకు కొడుతున్నారండి? నువ్వేం తప్పు చేసావు నీకు తెలియాలరా, అందుకని కొడుతున్నా. అబ్బా, ఏం తప్పు చేశారండి? ఎందుకు కొడుతున్నారు? చేసిన తప్పు తెలియట్లేదు కాబట్టి కొడతానరా నిన్ను. అబ్బా, అబ్బా, గుర్తొచ్చింది, బాత్రూంలో ట్యాప్ కట్టలేదు. ఓహో, అది కూడా ఉందా? అబ్బా, నాన్నగారు అరుస్తున్నావేట్రా? ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి, దెబ్బలు ఒంటి పట్టట్లేదు. నీకేం తక్కువైందో కూడా నీకు తెలియట్లేదా? నిజంగా తెలియట్లేదు నాన్నగారు, చెప్పండి. పొదుపు తక్కువైంది. పొదుపా? నేనేం ఖర్చు పెట్టాను ఇప్పుడు? టీవీ చూద్దామని చెప్పి అది ఆన్ చేసి నువ్వు ఫోన్ వాడుకుంటున్నావు. దీనికి తోడు మళ్ళీ నేను ఎత్తి మీద ఫ్యాన్ కూడా తిరుగుతుంది. దీని వల్ల కరెంట్ బిల్ ఎంత బొక్కరా? బొక్కలో బొక్క. ఈ బొక్క కోసం నా బొక్కలన్నీ ఇరకొట్టుకోవడం ఎందుకు? మీరు వెళ్ళండి నాన్నగారు, నేను చదువుకుంటాను. అది దెబ్బ పడితే గానీ దారిలోకి రాడు. గుడ్ మార్నింగ్ జగ్గు. నువ్వు ఎదురొచ్చావు కదా, నాకు బ్యాడ్ మార్నింగే. ఏంటి ఎలా వచ్చావు? పప్పు కావాలా ఉప్పు కావాలా? చిచి, అవన్నీ నిన్నే తీసేసుకున్నా కదా. తీసేసుకున్నాక మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏం లేదు జగ్గు. ఏం లేకపోతే పో. అబ్బా, చెప్పేది విని జగ్గు. లక్ష్మి దగ్గర 4 పాత పట్టు చీరలు ఉంటే తీసుకుని 4 నైటీలు కుట్టించుకుందాం అనుకున్నాను. పండగలు దగ్గరికి వస్తున్నాయి కదా. పప్పులు అయిపోయి ఉప్పులు అయిపోయి అవి అయిపోతే ఇప్పుడు బట్టల మీద పడ్డావా? అయినా ఏదైనా చీక్కుపోయిన పీక్కుపోయిన చీరలు అంటే అనుకోవచ్చు, ఈ పుట్టగొడుగు మొహానికి పొట్టు చీరలు కావాలంట. జగ్గు, ఇస్తే ఇస్తానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. అంతేగాని పుట్టగొడుగు వర్షం గొడుగు అన్నావనుకో. అనుకో. ఏముంది జగ్గు, మళ్ళీ రేపు వచ్చి అడుగుతాను. ఇలా పదే పదే అడుక్కోవడానికి సిగ్గులేదు? కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి జగ్గు. రేపు వస్తా, బాయ్. మామీ గివ్ మీ 1 ఆనియన్. ఉల్లిపాయ ఎందుకురా? నా బుజ్జి తల్లికి భోజనం పెట్టడానికి. బుజ్జి తల్లి ఎవర్రా? ఈసారి వచ్చినప్పుడు చూపిస్తానులే, ముందు ఉల్లిపాయ ఇవి. ఏంటో ఇంటి నిండా పిచ్చోలా తయారయ్యారు. కూరగాయలేమో అయిపోవచ్చాయి. ఈయనకి చెప్పి తీసుకురమ్మనాలి. ఏమండి, ఈ లిస్ట్ లో ఉన్న కూరగాయలు కొంచెం తీసుకురండి. ఏది ఎలాగివి? Few moments later. ఇదిగో లక్ష్మి కూరగాయలు. ఏంటండి ఇవి? 2 కేజీలు టమాటాలు అడిగితే 2 టమాటాలు పట్టుకొస్తారా? ఇది ఎక్కడ విడ్డూరం? విడ్డూరం లేదు గిడ్డూరం లేదు. అన్ని కేజీలు టమాటాలు తింటే కిడ్నీలో రాళ్లు ఫామ్ అవుతాయంట. అయినా మన పెద్దలు 4 రాళ్లు వెనకాల వేసుకోమన్నారు గాని కిడ్నీలో కాదు. బెండకాయ ఏంటండి ఒకటే పట్టుకొచ్చారు? ఈ బెండకాయను 4 ముక్కలు కోసి పులుసు పెట్టే. బంగాళదుంపలు తీసుకురాలేదేంటండి? బంగాళదుంపలు తింటే వాతం వస్తుంది లక్ష్మి, అందుకే తీసుకురాలేదు. మరి దొండకాయలు? అయితేనే మన మనుగడ ముద్దలా తయారయ్యాడు. ములక్కాళ్ళైనా తీసుకురావాల్సిందండి. లక్ష్మి, ఈ వయసులో మనకు మునక్కాళ్ళు ఎందుకు చెప్పు, అందుకే క్యాన్సిల్ చేస్తా. కూరగాయలు ఉన్నాయి కదా, నువ్వు వెచ్చలవేడిగా వండేకు, పద్ధతిగా పొదుపుగా వండు. ప్రెసిడెంట్ జగన్నాథ్ గారు బయటికి రావాలి. ప్రెసిడెంట్ జగన్నాథ్ గారు బయటికి రావాలి. ప్రెసిడెంట్ జగన్నాథ్ గారు బయటికి రావాలి. ఏమైందయ్యా, అందరూ కట్టకట్టుకుని మా ఇంటికి వచ్చారు పొద్దున్నే. మీరు ప్రెసిడెంట్ అనే విషయాన్ని మర్చిపోయారండి. మర్చిపోయింది నేను కాదు, మా రైటర్స్. ఎంతకీ మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఏం చెప్తామండి, కొలాయిలు ఉన్నా నీళ్లు రావడం లేదు, డ్రైనేజీలు ఉన్నా నీళ్లు పోవటం లేదండి, కరెంట్ లేక లైట్లు అలగట్లేదు, చెత్త క్లీన్ చేయక కంపు పోవట్లేదు. మీరు ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి మహా దారుణంగా ఉందండి కాలనీ పరిస్థితి. నేను ప్రెసిడెంట్ అయ్యాక కాలనీ అలా తయారవ్వలేదయ్యా. కాలనీ పరిస్థితి అంత దారుణంగా అయ్యాక నన్ను ప్రెసిడెంట్ చేశారు. పరిస్థితి ఏదైనా బోక మాకే కదండి. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. మన నిధులు వాడి కాలనీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేయాలంటే. మన కాలనీలో వీధులు ఉన్నాయి గాని నిధులు లేవయ్యా. నిధులు లేవా? లేవయ్యా, అవన్నీ అయిపోయాయి. ఈ మధ్య ట్రిప్లు వేస్తున్నారు, కొంపదీసి ఆటలతోనేనా? అవును. చిచి, కాదు కాదు. అదిగోండి అవును అన్నారు. అయితే కాలనీ ఫండ్స్ పర్సనల్ ఫండ్స్ గా వాడేసుకుంటున్నారు అనమాట. అందుకే అక్కడ నిధులు తగ్గిపోయి ఇక్కడ సమస్యలు పెరిగిపోతున్నాయి అనమాట. కాదయ్యా. కాదు లేదు అవును లేదు, ఏంటో డిస్కషన్ ఏంటంటే దించేయండి. జగన్నాథం డౌన్ డౌన్, జగన్నాథం డౌన్ డౌన్, జగన్నాథం డౌన్ డౌన్, జగన్నాథం డౌన్ డౌన్. ఆపండి, అదోగాల. డౌను లేదు గౌను లేదు. మీకు సమస్యలు తొలగిపోవడం కావాలా, నేను ప్రెసిడెంట్ గా దిగిపోవడం కావాలా? సమస్యలు పోవడమే కావాలి. అయినా పోవడానికి అవన్నీ చిన్న సమస్యలు కాదు, పెద్ద సమస్యలు. సమస్య పెద్దదైనా సొల్యూషన్ సింపుల్ గా చెప్తా, ఫాలో అవుతారా? ముందు చెప్పండి, అవ్వాలో లేదో మేము ఆలోచిస్తాం. అసలు కాలనీలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? నిధులు లేకపోవడం వల్ల. నిధులు ఎందుకు ఉండటం లేదు? మీరు పొదుపు చేయకపోవడం వల్ల. పొదుపా? మేము పొదుపు చేస్తే కాలనీ ప్రాబ్లమ్స్ ఎలా తగ్గిపోతాయి? మీరు పొదుపు చేస్తే డబ్బులు మిగులుతాయి, ఆ డబ్బులతో నిధులు పెరుగుతాయి, ఆ నిధులతో మన కాలనీ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాయి. చెప్పడం ఈజీగానే చెప్పేస్తారు, చెయ్యడమే ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ లో కూడా పాసిబుల్ ఉందయ్యా. ఎలా చెయ్యాలో నేను చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. చెప్పండి.
వారంలో ప్రతిరోజు బిర్యానీ కొనుక్కుని తినేవాళ్ళు నెలకు ఒకసారి తినండి. మరి మిగిలిన రోజులు సద్దన్నం తినండి లేదా ఇంట్లో వండుకోండి. ఇలా చేస్తే కాలనీకి ఏం లాభం? ఆ బిర్యానీ కొనుక్కోకుండా మిగిలిన డబ్బుల్ని మన కాలనీ నిధికి పంపండి. వారంకో సినిమా చూసేవాళ్ళు నెలకు ఒకసారి చూడండి. ఆ మిగిలిన డబ్బులన్నీ మన కాలనీ ఫండ్ వేయండి. అలా మన ఫండ్స్ పెరిగితే వీటితో మన కాలనీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి. నేను ఒక్కడనే పొదుపు పాటిస్తే మా ఇల్లు ఒక్కటే బాగుపడుతుంది. అదే మన అందరం పొదుపు పాటిస్తే మన కాలనీయే బాగుపడుతుంది. ఎలా ఉంది నా ఐడియా? నీ మొహంలా ఉంది. కాలనీలో ప్రాబ్లమ్స్ నా డబ్బులు ఎందుకు ఇవ్వాలి? నీకు దొరదొస్తే నువ్వు గోక్కుండా పక్కడొచ్చి గోకుతాడా? నా దొరద నేనే కొనుక్కుంటాను. ఇది నీ కాలనీ, నువ్వే సాల్వ్ చేసుకోవాలి. ఇక నుంచి ప్రతి నెల మా ఏజెంట్స్ మీ ఇంటికి వచ్చి ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటారు. మీరెందుకు కలెక్ట్ చేయడం? అందరం కలిసి బ్యాంక్ లోనే వేయొచ్చుగా. వెయ్యొచ్చు, కానీ బ్యాంకులను అస్సలు నమ్మలేము. ఎందుకంటే సర్వర్స్ డౌన్, సర్వీస్ లేదు, లంచ్ టైమ్, హాలిడే టైం అని సగం రోజులు డబ్బులు లేవు, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని అంటారు. అది కరెక్టే. అందుకే ఆ డబ్బులన్నీ ఈ పిసునుగొట్ట భవనం బ్యాంక్ లో దాద్దాం. లాకర్స్ లేకపోయినా సేఫ్టీకి షూరిటీ ఉంది, సర్వర్స్ లేకపోయినా సర్వీస్ ఎప్పుడు ఆన్ లోనే ఉంటుంది. అలాగే ప్రెసిడెంట్ గారు. ఇక నో మోర్ డిస్కషన్స్, ఓన్లీ యాక్షన్స్. పొద్దున్నే ఎవడరా బాబు? హలో, హలో, ఎవరక్కడ మాట్లాడేది? ఏమోనండి కనిపించట్లేదు. వీడియో కాల్ చేయండి. నేను చలపత్రం, లవంగం కాలనీ రెసిడెంట్. నేను గోర దాల్చిన చెక్క సిండికేట్. అయితే ఏంటి? అబ్బా, ముందు చెప్పింది వినవయ్యా. మీరు ఇంకా ఏం చెప్పలేదు కదా. చెప్పడానికి నువ్వు గ్యాప్ ఎక్కడ ఇచ్చి తెచ్చావు? సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పండి. ఏం లేదయ్యా, మన కాలనీ అభివృద్ధి కోసం మన లవంగం కాలనీ రెసిడెంట్స్ అంతా కలిపి సామూహికంగా సూసైడ్ చేసుకుంటున్నారా? చాలా మంచి పని. విత్ ఇన్ 1 month లో కాలనీ అభివృద్ధి అయిపోతుంది. చూడండి. అసలు ఎవరయ్యా నువ్వు? ఎవరో తెలుసుకోకుండానే ఫోన్ చేశారా? అది కూడా ల్యాండ్ లైన్. కాలనీ రిజిస్టర్ బుక్ లో ఇదే నంబర్ ఉందయ్యా. మరి పేరు లేదా? పేరు ప్లేస్ లో జీజీ అని ఉంది. పేరు కాలంలో సంతకం పెట్టావా? నేనే జీజీ, గదల గోవిందరాజు. చెప్పండి. నీకు పిసినగొట్టు జగన్నాథం గారు తెలుసు కదా. ఆయన నాకేటి ఓల్ ఆంధ్ర తెలంగాణ అంతా తెలుసు. అవన్నీ పిసినారి పిసినగొట్టు జగన్నాథం. ఎంతకే మ్యాటర్ ఏంటి? ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కాలనీల అభివృద్ధి కోసం మన రెసిడెంట్స్ అంతా కలిపి డబ్బులు కలెక్ట్ చేసి జగన్నాథం గారి దగ్గర దాస్తున్నాం. నేను లేకుండా అంకుల్ కి ఇంత ఎక్స్ట్రాడినరీ ఐడియా ఎలా వచ్చిందబ్బా? హలో గోరాబాబు, దాయండి ఆయన దగ్గరే దాయండి. ఈజ్ ఏ వెరీ లాయల్ మ్యాన్. ఎప్పుడైనా మనకు అవసరం అయితే తీసుకొచ్చి. అందుకే కదయ్యా ఆయన దగ్గర దాచేది. మంచి పని. ఎంతకీ మీ డబ్బులు ఇచ్చేసారా లేదా? నేను ఇచ్చేస్తాను అంకుల్, డైరెక్ట్ గా ఆయనకి ఇస్తా. అలానా? అయితే ఓకే. ఒక్కిస్తాం. మన చేతిలోకి డబ్బులు రావడమే తప్ప మన చేతి నుంచి డబ్బులు ఎప్పుడు బయటికి వెళ్ళాం. గోవిందు, బొమ్మ గొలుసు ఆడదాం, దమ్ముందా? బొమ్మ బొలిసి ఆడడానికి దమ్మెందుకు? డబ్బులు ఉంటే చాలు గాని. ముందే చెప్తున్నా, గేమ్ కి 500. వెరీ కాస్ట్లీ. సరేదా, 500. ఇదిగో, బొమ్మ పడితే నేను గెలిచినట్టు, గొలుసు పడితే నువ్వు ఓడిపోయినట్టు. ఓకే. ఏయ్, ఏ గొలుసు పడింది, నువ్వు ఓడిపోయినట్టు. ఓ షాట్. దా 500 తీ. ఇదిగో. ఇంకోటి ఆడతావా? ఆడతాను. తిప్పు. బొమ్మ పడితే నేను గెలిచినట్టు, గొలుసు పడితే నువ్వు ఓడిపోయినట్టు. గుర్తుంది. తిప్పు. షాట్ మ్యాన్, షాట్. ఇదిగో, ఈసారి చూడు, పక్క బొమ్మ పడుతుంది. తిప్పు. ఏ బొమ్మ. ఎందుకంత ఆనందపడిపోతున్నావు? చెప్పాగా, బొమ్మ పడితే నేను గెలిచినట్టు, గొలుసు పడితే నువ్వు ఓడిపోయినట్టని. అవును కదా. ఈసారి కూడా తొప్పింది. సర్లే, మళ్ళీ. ఏంటేసేది? నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. ఈ రోజుకి చాలులే, బాయ్. అమ్మడి అమ్మ, మెరుపు తీగలా వచ్చింది. 3-500 కాయంతలు టీలిపోయింది. నాన్నగారు, నేను కలెక్ట్ చేసిన మొత్తం డబ్బులు 150,000 అండి. నేను కలెక్ట్ చేసింది 2 లక్షలు రా. మొత్తం కలిపితే 3.5 లక్షలు. బానే వచ్చాయి. ఈ డబ్బులతో మన కాలనీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. నేను వెళ్ళి కాలనీ వాళ్ళందరినీ రేపు పొద్దున రమ్మని చెప్తాను. ఈ డబ్బులు లోపల చెక్క పెట్టిలో పెట్టు. The next day. మన జల్సా ఖర్చులు, వృధా ఖర్చులు అన్ని పొదుపు చేస్తే వచ్చిన డబ్బులు 3.5 లక్షలు. ఇది కాలనీ డబ్బు. కాలనీ బాగు కోసమే వాడతాం. థ్యాంక్ యూ. జగన్నాథం గారు, ముందు ఆ డబ్బా ఓపెన్ చేసి డబ్బులు ఇస్తే మన కాలనీలో ఉన్న ఒక్కొక్క సమస్యని ఏరి పారేద్దాం. బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాం. తెరిచేయమంటారా? తెరవండి. లోపల ఏముందో చూడాలని ఉందా? మీరే కదండి 3,50,000 డబ్బులు ఉన్నాయన్నారు. మళ్ళీ లోపల ఏముందని తెలుసుకోవాలంటారేటి? సారీ, నేను ఎగ్జైట్ అయ్యాను. డబ్బులు ఉంటాయి అనుకుంటే ఇది ఉందేంటి? ఏముంది? ఎలక.
ఎలకే డబ్బులు కూడా కొరికేసింది. అది ఇప్పుడు అర్థమైంది మ్యాటర్. బ్యాంకులో వేద్దాం అంటే వద్దు అన్నారు కదా, జాగ్రత్తగా మీరే నొక్కేసి ఎలక మీద తోసేస్తున్నారు కదా. నేను నొక్కేడు ఏంటండి బాబు, నిజంగానే ఎలక కొరికేసింది. అవన్నీ మేము వినాం. 3,50,000 సాయంత్రానికి తీసుకొచ్చి మాకు అబ్జెప్పు. లేదంటే డబ్బులు ఎలక కరిస్తుందో లేదో మాకు తెలియదు కానీ నిన్ను మాత్రం మేము అందరం కరిసేస్తాం. పదండ్రా. అసలు ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? బుజ్జి తల్లి ఎక్కడ ఉన్నావా? వస్తున్నా నాగే. బుజ్జి తల్ల? అవును నాన్నగారు, ఇది నా పెంపుడు ఎలక. ఇంట్లో నిన్ను పెంచడమే బొక్క అనుకుంటే మళ్ళీ దాన్ని పెంచి నాకు బొక్కెట్టిస్తావరా? ఏం చేస్తుంది నాన్నగారు? ఇది నువ్వు నీ బుజ్జి తల్లిని చూపించావు కదరా, ఇప్పుడు నేను నా బుజ్జి తల్లిని చూపిస్తాను. అంటే మీరు కూడా ఎలకను పెంచుతున్నారు నాన్నగారు? అవునరా, చూపిస్తాను ఆగు. బుజ్జి తల్లి ఇలా రాయే. ఇదేంటి ఇలా ఎగురుకుంటూ వస్తుంది? ఇదేరా నా బుజ్జి తల్లి. ఇది బుజ్జి తల్లి కాదు నాన్నగారు, బెల్ట్ తల్లి. నాన్నగారు వద్దండి, వద్దండి నాన్నగారు. అయ్యో, డబ్బులన్నీ ఎలక కొరికేసిందే. రిలాక్స్ మామా, బాధపడకు. ఏంట్రా బాధపడకు, కాలనీ అంతా కలెక్ట్ చేసిన డబ్బులు ఎలక కొరికేసిందని నేను ఎడుతుంటే బాధపడకండి, బాధపడకు. అయినా నువ్వేంట్రా ఇంత రిలాక్స్డ్ గా ఉన్నావు? నేను ఆల్రెడీ నా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాను రా. అవునా? దేంట్లో? ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ లో. ఏఎస్బిఎల్ ప్రాపర్టీసా? ఏంటది? ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ అంటే లగ్జరీ అపార్ట్మెంట్స్, ప్రైమ్ లొకేషన్స్ లో ఇంకా ఇన్వెస్ట్మెంట్ సేఫ్ గా ఉంటాయి. ఏంటి నిజమా? ఇంకా ఏఎస్బిఎల్ అంటే ట్రాన్స్పరెంట్ డీల్స్, క్వాలిటీ కన్స్ట్రక్షన్, మంచి రిటర్న్స్ తో పాటు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ గ్యారంటీ. సూపర్ గా ఉందిరా. అయితే నేను ఇప్పుడే ఒకసారి సైట్ విజిట్ ప్లాన్ చేస్తా. అలాగేరా, మీరు కూడా ఒకసారి ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ కి సైట్ విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.